హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. కళ్యాణం ఎపిసోడ్ 25. దేవా ఒడిలోనే ఉన్న మధురకి ఫీవర్ ట్యాబ్లెట్ వేసి అలాగే కొన్ని గోరువెచ్చని పాలు తాగిస్తుంది త్రిపుర. డాక్టర్ వచ్చేసరికి దేవా త్రిపుర మధురని చూసుకుంటూనే గడిపేశారు. గంట సమయం తర్వాత డాక్టర్ గారు వచ్చి మధురని చెక్ చేసి వైరల్ ఫీవర్ అని కన్ఫర్మ్ చేసి 2 ఇంజెక్షన్స్ చేసి కొన్ని మెడిసిన్ కూడా ఇచ్చి జాగ్రత్తగా ఉండండి, తగ్గిపోతుంది 2-3 డేస్లో అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. చెప్పాను కదండి నార్మల్ ఫీవర్ అనే, మీరే భయపడ్డారు అని అనడంతో ఏ ఫీవర్ అయినా ఫీవర్నే కదా, నువ్వు అలా ఉంటే మాకు ఎలా ఉంటుంది చెప్పు అని డాక్టర్ గారు ఇచ్చిన ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అంటే ముందు ఏదైనా తినాలి, నువ్వు ఇప్పుడే పడుకోకే అని అన్నాడు దేవ. కానీ నాకు నిద్ర వస్తుందండి అంది మధుర. ఒక్క 5 నిమిషాలు అక్క, ఇడ్లీ పిండి ఉంది, నేను ఇడ్లీలు వేసుకొని వస్తాను బావా, అక్కని చూసుకో అని చెప్పి త్రిపుర మళ్ళీ కిచెన్లోకి పరుగు తీసి వాళ్ళ అక్క కోసం వేడివేడిగా ఇడ్లీలు చట్నీ చేసుకొని వచ్చి త్రిపురనే వాళ్ళ అక్కకి తినిపించింది. అవి తినిపించి ట్యాబ్లెట్స్ వేశాక అప్పుడు పడుకుంది మధుర. ఇంజెక్షన్ ట్యాబ్లెట్స్ వేశాక కాస్త ఒళ్ళు చల్లబడడంతో అప్పుడు కాస్త రిలీఫ్ ఫీల్ అయ్యారు దేవా త్రిపురలు. ఆ రోజంతా కూడా మధుర దగ్గరే ఉన్నారు దేవా త్రిపుర ఇద్దరు. దేవా కూడా ఆ రోజుకి ఆఫీస్కి లీవ్ పెట్టేశాడు. ఇక ఇంటి పని, బయట పని, వంట పని అంతా త్రిపురనే చూసుకుంటూ ఉంది. సాయంత్రం కోసం కూడా వాళ్ళ అక్క రైస్ తినకూడదు అని తన కోసం చపాతీ ఇంకా కర్రీస్ వండుతూ ఉంటే మధురని దగ్గరికి తీసుకున్న దేవా, ఏంటే నేను మీ చెల్లి దగ్గరే ఉంటున్నాను అని నా మీద బెంగ పెట్టేసుకున్నావా, అందుకే జ్వరం వచ్చిందా అని అడిగాడు. మీరు ఇలాంటి తిక్క తిక్క మాటలు మాట్లాడి నాకు బీపీ పెంచకండి చెప్తున్నా, జ్వరం అది, ఏదో వైరల్ ఫీవర్ వస్తే దానికి కూడా ఇలా మాట్లాడతారు ఏంటి? నేనే మీకు దగ్గర ఉండి మరీ పెళ్లి చేశాను, అలాంటిది నేనెందుకు నా చెల్లితో మీరు ఉంటే బాధపడతాను చెప్పండి. మీరు ఇద్దరూ ఇంకా కలిసి ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను తప్పితే ఏనాడు బాధపడను. మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని చిన్నికి దూరంగా ఉంటే మాత్రం నాలో ఉన్న ఇంకో మధురని చూస్తారు చెప్తున్నా. అసలే నా పిచ్చి గురించి మీకు బాగా తెలుసు, మళ్ళీ మీరు పిచ్చిగా ఆలోచించి నా పిచ్చిని లేపితే మాత్రం మీరు ఈసారి నన్ను తట్టుకోలేరండి అని వార్నింగ్ ఇచ్చింది మధుర. అమ్మా తల్లి, నీ పిచ్చి గురించి నాకు మళ్ళీ నువ్వు వివరంగా వర్ణించి చెప్పక్కర్లేదు తల్లి. నీ పిచ్చి నాకు కాకపోతే ఇంకెవరికి తెలుసు చెప్పు. అలా ఏం లేదు, అనిపించింది అడిగాను, నువ్వు నాకు ఆన్సర్ ఇచ్చావు కదా, చాలు అంతే. నేను దాని దగ్గర ఉన్నాను అని నువ్వు బాధపడ్డావేమో అని అడిగాను, అది కూడా తప్పేనా తల్లి అన్నాడు దేవా. తప్పే మరి, నా చెల్లి గురించి మీ గురించి నేనెందుకు అలా అనుకుంటాను చెప్పండి. మీ ఇద్దరికి దగ్గర ఉండి పెళ్లి చేసింది నేను, అలాంటప్పుడు నేను అలా ఆలోచించినా కూడా నాకన్నా పెద్ద వేస్ట్ ఎవ్వరూ ఉండరు. అర్థమైందా? నేను మీ గురించి అలా ఎప్పుడూ ఆలోచించను, మీరు కూడా అలా అనుకోకండి అని అంది మధుర. సరే సరే అనుకోన్లే అని అతని తలతో ఆమె నుదురిని చిన్నగా ఢీ కొట్టాడు దేవ. అప్పుడే త్రిపుర వాళ్ళ అక్క కోసం ప్లేట్లో చపాతీ వేసుకొని, ఏంటక్క బావని బాగానే తిడుతున్నావు అంటూ లోపలికి వచ్చింది. మీ బావకు అడ్డమైన డౌట్లు వస్తూ ఉంటాయిలే చిన్ని, అందుకే కాస్త తిట్లు పడితే కానీ సెట్ అవ్వరు అని చెల్లి రావడంతో సరిగ్గా కూర్చుంది మధుర. అలాగే ఉండక్క, నేను పెడతాను అని అంది త్రిపుర. మధుర దేవా కౌగిలిలోనే ఇంకా ఉండడంతో, మధుర అతడికి అంత దగ్గరగా ఉండడంతో త్రిపుర ఏమైనా అనుకుంటుందేమో అనుకుంటూ ఉన్నాడు దేవ. కానీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు అంత ఫ్రీగా ఉండడంతో భగవంతుడా, వీళ్ళకు ఎలాంటి ఫీలింగ్స్ లేనట్టు ఉన్నాయి, నేనే వీళ్ళ గురించి ఎక్కువగా ఊహించుకున్నట్టున్నాను, వీళ్ళకే లేని బాధ మనకెందుకులే
అనుకున్నాడు. ఇక ఇద్దరు అక్క చెల్లెలు అంత ఫ్రీగా ఉండడంతో వీళ్ళకే లేని బాధ నాకెందుకులే అని నేను ఫ్రెష్ అయి వస్తానే, దాన్ని చూస్తూ ఉండు అని దేవ వాష్రూంలోకి వెళ్ళాడు త్రిపురకి చెప్పి. ఇక మధురకి చపాతీ తినిపించి ఆ తర్వాత తను వేసుకోవాల్సిన టాబ్లెట్స్ కూడా వేసి ఇప్పుడు ఎలా ఉందక్క అని అడిగింది త్రిపుర. నార్మల్ ఫీవర్నే అని చెప్పాను కదా చిన్ని, మీరే కాస్త కంగారు పడ్డారు అంతే. ఏం లేదురా, తగ్గిపోతుంది, మీరు అనవసరంగా కంగారు పడకండి అని మధుర బెడ్ రెస్ట్కి ఆనుకొని కూర్చొని ఉండడంతో వాళ్ళ అక్క కాళ్ళు నొక్కుతూ కూర్చుంది త్రిపుర. అబ్బా వద్దు చిన్ని, నువ్వు తిన్నావా, అసలు టిఫిన్ చేశారా మీరిద్దరూ? బావా నువ్వు తినండి, వెళ్ళండి, నేను కాసేపు పడుకుంటానురా, ఏం కాలేదని చెప్తున్నాను కదా అని అంది మధుర. సరే అక్క, బావరా నీవు తింటాం కానీ అప్పటి వరకు నువ్వు పడుకో, ఏం కాదు అని మధుర పడుకునే వరకు ఆమె కాళ్ళు నొక్కి దేవా ఫ్రెష్ అయి రాగానే బావా రా టిఫిన్ పెడతాను అని త్రిపుర హాల్లోకి వెళ్ళింది. దేవా డ్రెస్ చేసుకొని మధుర దగ్గరికి వెళ్ళి ఆమె నుదుటిన ముద్దు పెట్టుకొని ఎలా ఉందా ఇప్పుడు అని అడిగాడు. తగ్గిందండి, కాస్త నీరసంగా ఉంది, పడుకుంటాను అని నిద్రమత్తులోనే మధుర చెప్పడంతో అలాగే పడుకో అని ఆమెకు జాగ్రత్తగా బ్లాంకెట్ కప్పి దేవ హాల్లోకి వెళ్ళాడు. అప్పటికి త్రిపుర వాళ్ళిద్దరి కోసం టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది ప్లేట్లో. ఇక ఇద్దరూ టిఫిన్ తిని దేవాకి కాఫీ ఇచ్చాక త్రిపుర కిచెన్లో తన పని తను చేసుకుంటూ ఉంటుంది. కిచెన్లో పని పూర్తయ్యాక మళ్ళీ ఒకసారి మధుర దగ్గరికి వెళ్ళి ఆమె నుదురును చేయి వేసి ఫీవర్ ఎలా ఉందో చెక్ చేసి బయటికి వచ్చింది త్రిపుర. మళ్ళీ ఏమైనా ఫీవర్ వచ్చిందా అని అడిగాడు దేవ. లేదు బావా, చల్లగానే ఉంది, పడుకోనివ్వులే, నీరసంగా ఉంది అంటుంది కదా అని అంది త్రిపుర. అని దేవ త్రిపుర ఇద్దరు హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉన్నారు. అప్పుడే శిరీష గారు కాల్ చేయడంతో త్రిపుర ఫోన్ లిఫ్ట్ చేసి తల్లితో మాట్లాడుతూ బయటికి వెళ్ళింది గార్డెన్లోకి. ఎలా ఉన్నావు చిన్ని, అక్కెలా ఉంది అని అడిగారు ఆవిడ. నేను బాగానే ఉన్నానమ్మా, కానీ అక్కకే ఈరోజు ఉదయాన్నే చాలా జ్వరం వచ్చింది. ఇంతకు ముందు డాక్టర్ గారు వచ్చి చూసి వెళ్ళారు, వైరల్ ఫీవర్ అని చెప్పారు. ఇప్పుడే కాస్త టిఫిన్ తినిపించి టాబ్లెట్స్ వేశాను, పడుకుంది అక్క అని చెప్పింది త్రిపుర. అయ్యో అదేంట్రా, అంత సడన్గా జ్వరం రావడం ఏంటి, ఇప్పుడు ఎలా ఉందిరా అక్క అని అడిగారు ఆవిడ. ఇప్పుడు కాస్త పర్లేదమ్మా, టాబ్లెట్స్ అలాగే డాక్టర్ గారు ఇంజెక్షన్ వేశారు కదా, తగ్గింది, కానీ నీరసంగా ఉంది అని పడుకుంది. అలాగే తల్లి, నేను మీ నాన్న వచ్చాక వస్తానులే, నీకు ఇబ్బంది అవుతుంది కదా అని అన్నారు ఆవిడ. ఒక్కదాన్నే ఇంట్లో పనులన్నీ చేసుకోవడం, అలాగే అక్కని చూసుకోవడం అన్నారు. అయ్యో నాకేం కష్టం కావడం లేదమ్మా, మెల్లిగా చేసుకున్నానులే, అలాగే వంట కూడా చేశాను, ఎలాంటి ఇబ్బంది లేదు. అయినా బావ కూడా ఇవాళ ఆఫీస్కి వెళ్ళలేదు, అక్కకి తోడుగా ఇంట్లోనే ఉన్నారు. నువ్వంత కంగారు పడకమ్మా, నేను ఇక్కడ అన్నీ చేసుకోగలుగుతున్నాను ఇప్పుడు అని చెప్పింది త్రిపుర. అయినా ఆవిడ తల్లి మనసు ఊరుకోలేదు. మధురకి జ్వరం వచ్చింది అనగానే కూతుర్ని చూడాలి అని అనిపిస్తూ ఉంది. సరే తల్లి, నువ్వు చేసుకున్నా కూడా నాకు మీ అక్కని చూడాలని ఉందిరా, అందుకే నేను మీ నాన్న వచ్చాక వస్తాను తల్లి అని. ఇక కూతురు ఎలా ఉందో ఏంటో అని టెన్షన్ పడుతూ దేవుడి గదిలోకి వెళ్ళి తండ్రి నా కూతురికి జ్వరం తగ్గిపోయేలా చూడు అని మొక్కుకున్నారు శిరీష గారు. త్రిపుర ఫోన్ కాల్ కట్ చేసి ఇంట్లోకి రావడంతో ఏమైందే అని అడిగాడు దేవ. అమ్మ ఫోన్ చేసింది బావా, అక్కకి జ్వరం వచ్చింది అని చెప్పగానే వస్తాను అని, నాన్న సాయంత్రం ఇంటికి వచ్చాక వస్తారు అంట అని చెప్పింది. ఇంకా ఉంది,
మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గన్నా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.